హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పలక్సా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంజెక్షన్ ప్రాంక్ మా అక్సా మీద. సో అది 18 years ఏజ్ వచ్చేలోపు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏదో వ్యాక్సిన్ ఉంది కదా, ఆ ఇంజెక్షన్ అని చెప్పేసి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఇంజెక్షన్ అంటే మస్తు భయం అక్సకి. యాక్చువల్లీ ఇంజెక్షన్ ప్రాంక్ చేయమని ఒక మెసేజ్ వచ్చింది, అందుకు ఇంజెక్షన్ ప్రాంక్ చేస్తున్నాను. సో పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు, వచ్చిన తర్వాత వి విల్ స్టార్ట్ ద ప్రాంక్ అండ్ తన రియాక్షన్ ఎట్లుంటుంది అని చెప్పేసి చూపిస్తా అని చెప్తా. బట్ ఇంజెక్షన్ తీసుకెళ్తున్నట్టే వి విల్ ప్లాన్, హాస్పిటల్కి తీసుకెళ్ళి వి విల్ ప్లాన్ ఎవ్రీథింగ్ అండ్ గట్టిగా ప్రాంక్ చేద్దాం. చూద్దాం అక్సర్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయో. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. స్టే ట్యూన్. లాస్ట్ వరకు చూడండి, ఐ థింక్ ఇట్స్ గోనా బి ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ టైం అయితే అస్సలు వాడు ఏమన్నాడు తెలుసా పప్పా? మజాక్ వాడు ఏం ఏం లేకుండా డేట్ కూడా మంచిగా అన్నాడు. అంటే నార్మల్గా ఎవరైనా అంటారు కదా, కళ్ళు కనబడతలేవా అని, అట్లా. అబ్బా అసలు అట్లా లేనే లేదు అది నువ్వు చెప్పిన స్టోరీలా. నువ్వు అట్లా ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నావు? సరే నేను చెప్తాను ఇవన్నీ అంటే ఇవన్నీ అంట. నువ్వేం పప్పా సారీ చెల్ల, నీకు కూడా కళ్ళు ఉన్నాయి. గుడ్ ఏం లేదు పెట్టువే బట్ట. సారీ అరే ఏంట్రా ఇది? సారీ నువ్వే పెట్టు చేతులతో దండం, నాకు రాదు ఎట్లా పెట్టాలా. సారీ చెల్లె. తాలి తల్ల నన్ను అత్తుంది. ఓకే సారీ. తల్ల రాదు నాకు చెల్ల. సారీ. తాలి సా తా రీ లీ చెల్లె తెల్లే. అయిపోయిందా? చలో లెట్స్ గెట్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పలక్సా. షాన్ పాల్ అక్సా. ఈరోజు ఏం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోనా? యా. సో గైస్, వీడియో వచ్చేసి ఏంటంటే ఒక అవేర్నెస్ వీడియో అనమాట. సో బేసిక్గా ఏంటంటే చాలా మందికి తెలియదు దాట్ 18 years వచ్చే ఏజ్ లోపు యూ విల్ హ్యావ్ టు టేక్ దట్ వ్యాక్సినేషన్. సో ఆ అవేర్నెస్ కోసం ఈ వీడియో అనమాట. మీ క్లారిటీకి, మీ విజన్కి, మీ ఎక్స్పీరియన్స్కి మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు అక్సాకి మనం వీఆర్ గోయింగ్ టు గివ్ దట్ వ్యాక్సినేషన్ హాస్పిటల్లో. ఏంజల్కి తర్వాత అంటే ఇప్పుడు ఏంజల్కి పనిచేయదు అది నీకు. అంటే ఈ 5th classలో ఉన్నావు కదా, ఈ ఏజ్లోనే ఇప్పుడు నీకు పని చేస్తాను. నేను లెట్ మీ టాక్, డోంట్ డిస్టర్బ్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు ఇప్పుడు గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. సో ఏంటంటే వ్యాక్సినేషన్ ఇప్పియబోతున్నాము ఏంజల్ అక్సకి. వ్యాక్సినేషన్ అంటే అది టాబ్లెట్ కాదనమాట, ఇంజెక్షన్. ఇట్స్ ఇంజెక్షన్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అట్లా ఒక నిమిషం. సో ఇంజెక్షన్ ఇప్పియబోతున్నాం అనమాట. అది ఆ రియాక్షన్ అండ్ దాని గురించి అవేర్నెస్ కూడా నేను వాయిస్ ఓవర్లో చెప్తా. సో అది యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. అంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, అట్లా వస్తుంది. నువ్వు ఎలా చెప్తున్నావు నాన్న? నీ ఫ్యూచర్ ఏమన్నా చూసుకున్నావా నాన్న? నువ్వేమన్నా చెప్తున్నావా నాన్న? అంటే అది సేఫ్టీ నాన్న. అంటే ఇప్పుడు సో ఆ అమ్మాయిలకి, ఆడపిల్లలకి కొన్ని ఉంటాయి కదా,
ఇది మగోడా అట్లా కాదురా వీనికి తర్వాత ఇప్పుడు లేదు అయిపోయింది స్టేజ్ 2 అన్న అయిపోయింది ఇంక స్టేజ్ 2కి ఇంకా టైం ఉంది వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మనం నువ్వు స్టేజ్ 1 ఉన్నావు 5th క్లాస్ అట్లా ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంజెక్షన్ అంటే కూడా అక్సకి కొంచెం పిరికి బాగా చాలా పిరికి పాప అన్నమాట ఇంజెక్షన్ ఇస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నా సో నన్ను పట్టుకోబెట్ట ఏం కాదు టెన్షన్ సో మనం సో మనం హాస్పిటల్కి వెళ్ళిపోయి మనం అక్కడ షూట్ చేసాం ఇంకా సరేనా ఈడిస్తారు కదా పాప నెత్తిలో ఏమి అసలు భయపడేదా చెవులు ఇస్తారు ఊరికే అన్న ఈసారి పైన కంట్లు ఇస్తారు కంట్లు బటక్స్కి ఇస్తారు బెట నేను చెప్తున్నా 5 రోజులు వారం 5 కంటే ఎక్కువ రోజులు వారం మొత్తం వీక్ మొత్తం నువ్వు అట్లుంటాయి మన మైండ్ అంటే నార్మల్ గా అందరికి ఇంజెక్షన్స్ కాదు ఇది ఈ నువ్వు ఎంత ఇంజెక్షన్ వేసుకున్నా స్కూల్కి వెళ్ళాలి లేదు పర్టికులర్ గా ఈ ఇంజెక్షన్ ఇప్పుడు అవేర్నెస్ వీడియో చేస్తుంటే ఇజ్జత్ తీస్తున్నావు ఏంటి సార్ అది అవేర్నెస్ వీడియో చేస్తుంటే ఇజ్జత్ తీస్తున్నావు సో బేసిక్గా విను సో నార్మల్గా సూది ఇంత సన్నగా ఉంటుంది కదా ఇది కొంచెం దొడ్డుగా ఉంటుంది ఇది కొంచెం దొడ్డుగా ఉంటుంది బికాజ్ ఏంటంటే అది వ్యాక్సినేషన్ కదా అది దొడ్డుగా ఉంటుంది ప్లస్ ఏంటంటే ఒక 1 వీక్ వరకు అక్కన్నట్టు యూ విల్ హ్యావ్ కొంచెం పెయిన్ ఉంటుంది యూ కెన్ టేక్ 2 days సీరియస్ రా అబద్ధం నీతో ఎందుకు అబద్ధం ఆడుతున్నా ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేల కొట్టే పాత్రే లేదు దొడ్డుది ఓకే 2-3 days వరకు 1 week ఆల్మోస్ట్ ఉంటుంది 2-3 days అయితే సరే ఇప్పుడు ఇంజెక్షన్ బాగుంటుందా పెయిన్ చాలా హాయిగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు ఇంజెక్షన్ తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు ఇంజెక్షన్ తర్వాత you will realize if there is a pain or not there atla okay na aksa chalo let's go jara aksa బట్ ఒకవేళ ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగానే తీసుకొని ఇప్పించేసేయచ్చు అనేది నాకు ఫిక్స్ అయిపోయినాను ఆల్రెడీ వద్దు అన్నా నాకు అవసరం లేదు నా బాడీ కదా నీకు తెలియదు నీ బాడీ నీ ఇష్టం ఉండదు యాజ్ అ ఫాదర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ హెల్త్ ఇట్స్ ఓకే nothing happens to me. It's not okay. It's not okay to me also. It's not okay to me. First. Are you serious? It's okay. కొంచెం సేపు ఇట్లా గిచ్చినా no. కొంచెం సేపు ఇట్లా ఇవ్వ అట్లుంటుంది అంతే నువ్వు గిచ్చుతానే నాకు ఏముంటుందా ఏం కాదు సరే ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చుతున్నా నువ్వు ఇప్పుడు దీనికి ఉంటుంది పోయినాక వీడియో కంటిన్యూ చేస్తాను వీడియో ఆపేవే నేనున్నా కదా ఆపే భయపడక అక్సా నువ్వు నాకు ఇస్తారా అది ఇంజక్షన్ నానా ఎంతసేపు ఉండదు అయిపోతుంది ఎంతసేపు ఉండదు వన్ వీక్ నువ్వు ఊగి ఇట్లా ఇట్లా అన్నావు అనుకో 1 month ఉంటుంది కదా అంతే ఊగితే ఏమవుతుంది అంటే అది ఇరిగిపోతుంది సూది ఇరిగిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఆపరేషన్ చేసి ఇస్తారు మళ్ళీ పెద్దగా ఉంటుంది నీడిలిగో ఇంత ఉంటుంది నాకు ఎంత ఉంది అంత నేనున్నా కదా మంచిగా అంటాను ఏం కాదు ఏం కదా అరే అరే ఎమర్జెన్సీ నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను నా కాలర్ పట్టుకుంటే ఏమొస్తుంది అవసరం లేదు ఎవరు చెప్పింది
తీసుకోమని మై రెస్పాన్సిబిలిటీ నానా. ఇట్స్ ఓకే బేటా, ఇట్స్ ఓకే. అంబులెన్స్ తీసుకురామను. ఒకసారి తీసుకోవాలి. ఉంటుంది తెలియదు. రావేటా ఏం కదా. అరే రావే పక్కనే దా. మరి రా సరేదా. ఏం కదా ఏం కాదు రా అంతేనా కదా. చెప్పులు వేసుకో ఒకసారి, వేసుకో వేసుకో చెప్తా. నేను ఒకసారి మాట్లాడదాము. వేరే ఆప్షన్ ఏమైనా ఉందేమో అడుగుదాం. టాబ్లెట్లు అట్లా ఏమైనా దొరికితే ఏమన్నా అడుగుదాం. దా ఏం మాట్లాడుతున్నావురా? ఏం కాదు, నేను ఉంటా కదా బిడ్డ. ఏం కాదు. ఎప్పుడు తప్పించుకొని మారిపోతే ఏడిపోతావు. మళ్ళీ నాతోనే రావాలా కార్లో ఇంటికి. కూసో కూసో. ఏం కాదు, ఒక్క ఇంజెక్షన్ 5 నిమిషాలు అయిపోతుంది. 2 minutes. సరేనా? కూసో, ఏం లేదు. పడతావు బేటా. ఇంజక్షన్ అంటున్నా. సరే ఒకటి చెప్తే కదా. సరే ఒకటి చెప్తే సరే ఇక్కడ నుంచే చెప్తా. సరే ఇట్స్ ఎ ప్రాంక్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి వస్తే ఇట్స్ ఎ ప్రాంక్ బ్రో. అట్లా ఏం లేదు, కానీ ఇంజక్షన్ అయితే నిజంగానే ఉంది. కానీ ఇప్పుడైతే ప్రాంక్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సరే చెప్పు మరి. మీకు తెలుసా? వాళ్ళకి ముందే తెలుసు చెప్పిన. సరే వీడియో వీడియో నచ్చలేదు, అసలు రాదు. సరే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. చలో బాగుంది అయితే ప్రాంక్ అయిపోయాం. చలో మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నిజం అనుకున్నావు ఒకసారి. సీరియస్గా కొట్టదు అట్లా. సరే సరే మంచిగా ఓకే. ఎట్లా ఫీల్ అయినావు? ఎట్లా ఫీల్ అయినావు? భయపడ్డా. ఈసారి నీకుంటే మీ ఇద్దరికి ఉంటుంది. రాసి పెట్టుకొని రివెంజ్ ప్రాంక్ చేస్తాను. నేను ఇన్వాల్వ్ అయినా దాంట్లో. అవును, నాకు ఎందుకు చెప్పలే? నీకు తెలుసు కదా. నీకు ఎందుకు చెప్తాడు? ప్రాంక్ కదా అది. నెక్స్ట్ రివెంజ్ ప్రాంక్ వస్తుంది. ఫస్ట్ ప్రాంక్ చేయడం నేర్చుకో, తర్వాత రివెంజ్ ప్రాంక్ స్పెల్లింగ్ నేర్చుకో. నువ్వు ఫస్ట్ నువ్వు నేర్చుకో ఫస్ట్ ప్రాంక్ ఎట్లా. PRANK.
తెలియదా? సరే బాయ్ చెప్పు. సోరెన్ స్పెల్లింగ్ చెప్పు. సరే ఇంకా బాయ్ చెప్పు. తెలియదు ఏమో స్పెల్లింగ్. ఓవర్ యాక్టింగ్ చేస్తుంది.